హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు ఆనందమే జీవిత మకరందం. రచయిత్రి వేదార్థం జ్యోతి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఏకాంతము దొరికినంత ఎడమోము నీ వేడుక. ఎఫ్ఎంలో రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి మేటి పాట మనసు పొరల్లో ఎక్కడో తీగను సవరిస్తోంది. ఏకాంతం. ఈ పదం అందమైనది, అపురూపమైనది. అయితే అది కొందరికే అరుదైంది కూడా. జాజిపూలు కోస్తున్న శాంతల ఆలోచన తరంగాలు. తనకి ఎంత నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది. ఏకాంతమే ఎండమామైతే ఇక పాటలు కూడానా? నవ్వుకుంది శాంత. అదే ఇల్లు, ఇవే పరిసరాలు, ఇదే జాజి చెట్టు. సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లి కూతురులా ఉన్నప్పుడు పూలు చెట్లంతా పరుచుకుని కవ్వించేవి. ఉదయం తెల్లగా విచ్చుకుపోయి మమ్మల్ని కోసి మా అందాల్ని ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ వెక్కిరిస్తున్నట్టు అనిపించేది శాంతకు. పెళ్ళై అత్తగారింట్లో అడుగు పెడుతూనే ఈ పూల మొక్కలు చూసి మురిసిపోయింది. వీధి చివర వేణుగోపాలస్వామి కోవెల, ఉదయమే వినిపించే సుప్రభాతం, కోవెల గంటలు. ఆహా, ఏమి నా భాగ్యం అనుకుంది పల్లెటూరు నుంచి వచ్చిన శాంత. తను వచ్చింది హైదరాబాద్కని. గడియారంతో పాటు పరుగులు, కుక్కర్ల కూతలు, కలిసిపోయి వినిపించే కోవెల గంటలు, ఊపిరి సలపని పనులు, చెవులకు వినిపిస్తున్న మనసుకి ఎక్కని సుప్రభాతాలు, బిందెడు నీళ్ల కోసం పడిగాపులు, మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు ఇక్కడ మామూలే అని తర్వాత తెలిసింది శాంతకు. మెల్లగా అదే అలవాటైపోయింది. పెళ్ళైన వెంటనే తిరుపతి, చెన్నై అలా అలా సరదాగా తిరిగి వచ్చారు శాంత, మూర్తి. అంతే. అవి మర్చిపోలేని, మళ్ళీ రాని మధుర స్మృతులని, ఇంకా అలాంటి రోజులు రావని అప్పుడు శాంతకు తెలియదు. తీయని అనుభూతులతో, ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఈ పరిస్థితులు జీర్ణం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. చదువులు ముగించి పెళ్ళెప్పుడు చేస్తారా అని చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు, చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రాక ఊరికే ఉండలేక చిరు ఉద్యోగంతో సరిపెట్టుకుని నిరాశలో మురిగి తేలుతున్న మరిది, ఇల్లు కట్టేశాను అప్పులు మీరే కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు, ఎవరికి ఏ పని చెప్తే ఏం కోపం వస్తుందో అని అన్ని పనులు తన మీదే వేసుకుని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు, మౌనమే నీ భాష అన్నట్టు తన పని తాను చేసుకుపోయే భర్త మూర్తి. అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకు. నేను ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి, సపరీలు చేయాలి అనే కోరికలైతే లేవు, కానీ లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చెయ్యొద్దు. డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు, కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెప్తున్నప్పుడు తుఫానులో కొట్టుకుపోతున్న పడవలో కూర్చుని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్ముడిలా కనిపించాడు మూర్తి శాంతకి. ఇంటి నిండా జనం. ఉదయం లేచినప్పటి నుంచి గిరగిరా రింగుల రత్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చటం, మూర్తి రాక కోసం సాయంత్రం దాకా ఎదురు చూడటం. శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదు. అందరూ అలసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరుతాడు మూర్తి. నిద్రమత్తులో బరువెక్కిన కళ్ళలో వాడిపోయిన ముఖంతో వడలిన మందారంలా ఉన్న శాంతని చూసి చిరునవ్వు చిందిస్తాడు. వడదెబ్బ తగిలినవాడు చల్లని నీటితో సేద తీరినట్టు తృప్తి పడుతుంది శాంత ఆ నవ్వుకే. వంటగదిలో పడక, గాజులు, కాలిపట్టీలు కూడా మౌనం పాటించడానికి విశ్వ ప్రయత్నం చేయాల్సిందే. ఇక కబుర్లకి తావెక్కడిది? ఈ పరిస్థితుల్లో శాంత కోరికలు, ఆశలు అటకెక్కాయి. మూర్తితో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని, ఒక్క ఆదివారమైన ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, సన్నని బెడ్లైట్ వెలుగులో గంటసాట్ల పాటలు వింటూ నిద్రపోవాలని, ఇలా అన్నీ చిన్న చిన్న కోరికలే, కానీ శాంతకు అవి అసాధ్యాలు. ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకు. అన్నీ తెలిసిన భర్త మూర్తి స్థితప్రజ్ఞుడే. పెద్ద ఆడపడుచు పెళ్ళికి అమ్మ వదినకి చీర కొను, ఎప్పుడూ ఏమీ అడగలేదు అంది ఆ అమ్మాయి. మా కోడలు బంగారం, అందుకే చీరలు నగలు మీద ఆశ లేదు మురిసిపోయింది అత్తగారు. శాంత నిరాశగా నవ్వుకుంది. తన కోరికలు పట్టుచీరలు నగల కంటే అమూల్యమైనవి. ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు. తనకింతే ప్రాప్తం అనుకునేది. మంచి భర్త, సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకడమే తన అదృష్టం అనుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టడం, మరిది ఆడబడుచుల పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు పుణ్యాలతో శాంతకు తన గురించి ఆలోచించుకునే అవకాశం కూడా దొరకలేదు. పిల్లలతో కష్టంగా ఉంది అన్నయ్య, వదినని 10 రోజులు పంపించవా, నేను ఊరెళ్ళి రావాలి.
మా ఆవిడకి సాయం వదినని పంపించు అంటూ మరిది ఆడపడుచులు శాంతని ఓ యంత్రంలా వాడుకున్నారు. ఎవరికి ఇబ్బంది వచ్చినా బస్ ఎక్కడానికి సిద్ధం శాంత. ముందుగా అత్తగారు, తర్వాత 2 ఏళ్లకు మామగారు తమ వంతు బాధ్యతలు నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు. అత్తగారు పోయాక మామగారు మూర్తికి కష్టమని శాంతను పిలవడం తగ్గించినా తరచుగా వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు. చాకిరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కళ్ళ ముందైనా ఉంచారని తృప్తిపడింది శాంత. శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది. మీరు కూడా నాతో వచ్చేయండి, ఇంకా ఎంతకాలం ఆ ఇరుకు గదుల్లో అని పట్టుబట్టాడు. శాంతకి అవి ఇరుకు గదుల్లా అనిపించలేదు. జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌదాల చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తుంది. చిన్నవాడి చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడి పెళ్లి చేసి పంపించేశారు. చిన్నవాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది. పెద్ద కోడల్ని పురిటికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు మీరే రండి అన్నారు కొడుకు కోడలు. ఎలాగో మొక్కుబడిగా 3 నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వియ్యపురాలకు అప్పచెప్పి మూర్తి చెంతన చేరింది శాంత. అంతలో చిన్నబ్బాయి పెళ్ళి, అమెరికా ప్రయాణం. శాంతను మూర్తిని నీ వెంట తీసుకెళ్లే చాలా ప్రయత్నం చేశాడు. సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత. సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధిస్తుంటే ఇంకా అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు. ఇక్కడ కనీసం పక్కవాడినైనా పలకరించడానికి ఉంటాడు. అక్కడ భరించలేని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది. ₹1,00,00,000 ఇచ్చినా అక్కడికి వెళ్ళొద్దు. మన ఊరు, మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి. అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంతామూర్తి. జీవితపు 41 మైలురాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం, సాధించింది ఏమిటి, పోగొట్టుకున్నదేంటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కుముళ్ల మధ్య నలిగిపోయిన తమ యవ్వనం, వాడి వేడి తగ్గి ఉసూరుమంటూ అణిగిపోయిన కోరికలు, ఆకాశంలో కుసుమాల్లా అందక చెప్పుకోక మిగిలిపోయిన చిలిపి ఊసులు కనిపిస్తున్నాయి. అంట్లు తోమి తోమి అరిగిపోయి గరగరలాడుతున్న చేతులు, నీళ్లల్లోనే నాని పగుళ్ళు చీలిన పాదాలు, మేం వచ్చేస్తున్నాం అంటూ హెచ్చరిస్తున్న తెల్ల వెంట్రుకలు. మధ్యతరగతి ఇల్లాలకి ప్రతిరూపంలా ఉన్న శాంతని చూసి మూర్తి ఓసారి, శాంత, ఇప్పుడు మనకి సమస్యలేం లేవు కదా, ఒక్కసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు. వయసు పైబడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం, మీరే అప్పటి కళ్ళతో చూడండి జవాబిచ్చింది శాంత. ఇప్పుడు శాంతకి కావలసినంత తీరిక. తెల్లవారుజామున లేచి పూజ ముగించుకోవటం, పూలమాలలు కట్టి మూర్తి ఆఫీస్కి వెళ్ళంగానే కోవలకు వెళ్ళటం, వేణుగోపాలస్వామి సన్నిధిలో కాసేపు సేద తీరడం, ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేసి మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌన రాగాన్ని ప్రశాంతంగా ఆలకించటం. శాంతకి ఇంతకంటే ఆనందం ఏమీ లేదేమో అనిపించింది. దేవిగారు, భక్తుణ్ణి కాస్త కరుణిస్తారా? మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత. ఎదురుగా మూర్తి. ఏవో ఆలోచనలు. సిగ్గుపడింది శాంత. నీవు సిగ్గుపడుతుంటే మనసులో తడిసిన ముద్ద మందారంలో ఉన్నావోయ్ చమత్కరించాడు మూర్తి. ముసలి మందారమా ముద్ద మందారమా నవ్వుతూ అడిగింది శాంత. వృద్ధాప్యం శరీరానికి కానీ మనసుకు కాదు శాంత. నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయసు ఇదే. ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు. నాకు నువ్వు, నీకు నేను, అంతే. మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి. ఆ క్షణం శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది. శాంత మూర్తుల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతోంది. పలకరింపులు, చలోక్తులు, నవ్వులు, పండగ వాతావరణం కనిపిస్తుంది. అది మూర్తి రిటైర్ అయ్యే రోజు. ఆఫీస్లో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పిల్లలు అందరూ కలిసి చేసిన సత్కారం. అందరూ మూర్తి సౌశల్యాన్ని, ఔదార్యాన్ని 1000 నోళ్ల కొనియాడారు. చెమర్చిన కళ్ళతో శాంతామూర్తిని తనివి తీరా చూసుకుంటోంది. మూర్తిలో చెదరని అదే చిరునవ్వు, పొగడ్తలకు పొంగిపోని నిశ్చలత్వం. మూర్తికి తన బంధువులను, ఆత్మీయులను చూస్తే ఆనందంగా ఉంది. ఇంతలో చిన్నబ్బాయి వచ్చి 2 టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు. నాన్న, ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళిరండి. మేమా? సినిమాకా? ఇంతమందిని, ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడేం చేస్తాం? మాకు ఇష్టం లేదు, వద్దు అన్నారు. లేదు నాన్న, వెళ్లాల్సిందే అందరూ గోలగోలగా అరవడం మొదలుపెట్టారు. పెద్దబ్బాయి కారు తీశాడు. అందరూ టాటా చెప్పారు. శాంత మనసుకు దూది పించిలా తేలిపోయింది. అన్నయ్య, నువ్వు వదినా మా దగ్గరికి వచ్చి ఉండండి చెప్పింది చిన్నాడపడుచు. 2 పిల్లలు, భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు, క్షణం తీరిక లేక సతమతమవుతూ శాంతని ఏ 100 సార్లు అనుకునేది ఆ అమ్మాయి.
నీ దగ్గర అయితే వదినకి రెస్ట్ ఉండదు. వదిన అన్నయ్య మా దగ్గరే ఉంటారు. ఆయన ఏదో షాప్ ఓపెన్ చేస్తారట. నమ్మకమైన మనిషి కావాలట. అన్నయ్యకి వ్యాపకం ఉంటుంది. జీతం గీతం అక్కర్లేని ఇద్దరు పని మనుషులు దొరుకుతారన్న ఎంతో ఔదార్యాన్ని ప్రదర్శించింది పెద్ద ఆడపడుచు. తమ్ముడు నువ్వు చెప్పరా అంటూ మూర్తి తమ్ముడు వైపు చూసింది ఆవిడ. అన్నయ్య, మీ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు? ఇల్లమ్మి మా వాటాలు మాకు ఇచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి. మా పిల్లల చదువులు, మా ఆవిడ అనారోగ్యం ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కావలేదు శాంతకి. నిన్న కట్టిన బెలూన్లు ఒక్కొక్కటి టప్మంటున్నాయి. నిన్నటి వరకు ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకు అన్నయ్య డబ్బెలా చేస్తున్నావు, నేనివ్వనా అని ఒక్క మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడటం ఊహించలేకపోతోంది శాంత. నిన్న అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి. మూల విగ్రహాల్లో నిలబడిపోయిన అమ్మ నాన్నలను చూసి లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు చిన్న కొడుకు. వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించావా బాబాయ్ అని మిమ్మల్ని మేము అడగడం లేదు. ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మా నాన్న. వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు ఏనాడు ఆలోచించలేదు. మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో, వాళ్ళేం పోగొట్టుకున్నారో మనకి అంతా తెరిచిన పుస్తకమే. ఇక చాలు, మీ పంచాన్నో మా దగ్గర చేరి మన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు. ఇల్లమ్మే ప్రసక్తే లేదు. మీరు కాదు కూడదంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్క కట్టి మీ ముగ్గురి వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం. 2 నెలలు ఆగండి. మీకు మనసు అనేది ఉంటే వాళ్ళిద్దరిని ప్రశాంతంగా వదిలేయండి. అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలు ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తూ ఉన్నారంతా. పెద్దబ్బాయి లేచి, అమ్మా, మీకు చెప్పకుండా మేము నిర్ణయం కూడా తీసుకున్నాము. మన ఇంటి పక్క ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాం. మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు. మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది. అది నాన్నగారి పేరు మీద ఉంటుంది. మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడే రండి. మేము వస్తూనే ఉంటాం అన్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఇద్దరు పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు శాంతామూర్తి. కోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి. ఆనందమే జీవితమకరందం అంటూ దూరంగా మైకులో ఘంటసాల గారి పాట. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి.